కాకినాడ నగరపాలక సంస్థ సొమ్మును వక్ర మార్గంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోచుకుంటున్నాడని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. టీటీఆర్ బాండ్ల పేరుతో కార్పొరేషన్కు సొమ్ము 251 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపాడన్నారు. శనివారం కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో వనమడి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనమడి కొండబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన దుమ్ములపేట సమీప ప్రాంతంలో సర్వే నెంబర్ 1986/3D2 మరియు 1989 1A/4Aలో గల 4 ఎకరాల 67 సెంట్ల ప్రైవేటు స్థలానికి కాకినాడ నగరపాలక సంస్థ నుండి గజం 28,000 రూపాయల చొప్పున 1:4గా సుమారు 251 కోట్ల విలువ చేసే టీడీఆర్ బాండ్లను మంజూరు చేయించి ఎమ్మెల్యే దోచుకున్నాడని ఆయన ఆరోపించారు. 4 ఎకరాల 67 సెంట్లు భూమి తీసుకుని 251 కోట్ల రూపాయలు దేనికి దుమ్ములు పెడతారు? దేనికండి? ఏమైనా మున్సిపల్ ఆఫీస్ కట్టినాక ఈ స్థలం ఏమైనా కలెక్టర్ ఆఫీస్ ఏమైనా అక్కడ షిఫ్ట్ చేస్తున్నారండి? మున్సిపల్ ఆఫీస్ కట్టినాక, కలెక్టర్ ఆఫీస్ కట్టినాక ఏమండి నీకు భూమి కావాలంటే కోర్టు భూములు ఉన్నాయండి, అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయండి. చాలా మట్టుకి కోర్టు భూములు ఫ్రీగా తీసుకుని ఇల్లు కట్టామండి మేము. ఏదైతే ఇల్లులు కట్టామో కిట్కో ఇల్లులు కట్టిన ఎందుకంటే పోర్ట్ ల్యాండ్ తీసుకున్నాం పైసా ఖర్చు లేకుండా. అక్కడే పోర్ట్ ల్యాండ్ చాలా ఉంది. నీకు 4 ఎకరాలు 5 ఎకరాలు కావాలంటే అసలు నువ్వు దేనికి తీసుకున్నావు ఈ భూమిని? ఎందుకు 250 కోట్ల రూపాయలు ఇచ్చావు నువ్వు? నీకు భూమి కావాలంటే చాలా భూమి ఉంది, అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పాలి మీరు. చెప్పడమే కాకుండా అన్నీ బాండ్స్ అన్ని రద్దు చేసి మళ్ళీ రిటర్న్ తీసుకుని కాకినాడ ప్రజలకి, కార్పొరేషన్కి అందజేసేలాగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు చొరవ తీసుకుని వెంటనే ఆఫ్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను.